ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం మొదటిసారి హోలీ పండుగతో కలిసి వస్తుంది. మార్చి 14న చంద్రగ్రహణం వస్తుండటంతో గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం, శ్రేయస్సు కోసం కొన్ని మార్గదర్శకాలను అనుసరించాలని విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రగ్రహణం అనేది సూర్యచంద్రుల మధ్య భూమి వచ్చినప్పుడు జరిగే ఒక ఖగోళ సంఘటన. దీనివల్ల భూమి నీడ చంద్రుని ఉపరితలంపై పడుతుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒక సరళ రేఖలో సమలేఖనం చెయ్యబడి సూర్యుడు, చంద్రుని మధ్య భూమిని ఉంచినప్పుడు పౌర్ణమి రాత్రి సమయంలో చంద్రగ్రహణం సంభవిస్తోంది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఈ నెల 14 తేదీల మధ్య సంభవించనున్నది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కావడం విశేషం. అయితే ఈ గ్రహణం మాత్రం భారత్లో కనిపించే అవకాశం లేదు. ఆస్ట్రేలియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, తూర్పు ఆసియా, అంటార్కిటికాలో మాత్రమే దర్శనమిస్తుంది. ఇక ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఈ నెల 29న ఆవిష్కృతం కానున్నది. ఈ గ్రహణం పాక్షిక గ్రహణం. ఈ గ్రహణం సైతం భారత్లో కనిపించే అవకాశం లేదు. బెర్ముడా, బార్బడోస్, డెన్మార్క్, ఆస్ట్రియా, బెల్జియం, ఉత్తర బ్రెజిల్, ఫిన్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, హంగేరీ, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్తో పాటు పలు దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇక ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 నుండి 8 తేదీల మధ్య కనిపిస్తుంది. ఈ గ్రహణం భారత్తో పాటు యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఉత్తర, పశ్చిమ అమెరికా, ఆఫ్రికా సహా ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. రెండో సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న సంభవించనున్నది. ఈ గ్రహణం సైతం భారత్లో వీక్షించేందుకు అవకాశం లేదు. న్యూజిలాండ్, ఫిజీ, అంటార్కిటికా, దక్షిణ ఆస్ట్రేలియా సహా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దర్శనమిస్తుంది. గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణం సమయంలో బహిరంగ కార్యకలాపాలను తగ్గించాలి. గ్రహణం నుంచి వచ్చే హానికరమైన కిరణాలకు గురికావడం తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువుకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. గ్రహణ సమయంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పేర్లు పఠించడం ఉత్తమం. తద్వారా పుట్టబోయే బిడ్డ ఈ దేవతల లక్షణాలను స్వీకరించి వారిచే రక్షించబడతాడు. ఇలా చేయడం వల్ల శిశువుకు చంద్రగ్రహణం పట్టదు. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో శ్రమతో కూడిన కార్యకలాపాలు, బరువులు ఎత్తడం మానుకోవాలి. బదులుగా విశ్రాంతి తీసుకోవడం, సౌకర్యవంతమైన ప్రదేశంలో నిద్రించడం, విశ్రాంతినిచ్చే సంగీతాన్ని వినడం వంటి పనులు చేయాలి. గ్రహణం ముగిసిన తరువాత గర్భిణీ స్త్రీలు విధిగా స్నానం చేయడం మంచిది. చంద్రగ్రహణం సమయంలో పదునైన అంచులు ఉన్న కత్తి, కత్తెర, సేఫ్టీ పిన్స్, హెయిర్ పిన్స్, సూదులు, నెయిల్ కట్టర్లు లేదా ఏదైనా పదునైన సాధనాలను ఉపయోగించవద్దు. గ్రహణం యొక్క ప్రతికూల ప్రభావాల నుండి తనను తాను శుభ్రపరుచుకోవడానికి ఇది ఒక మార్గంగా పరిగణించబడుతుంది. సూర్య లేదా చంద్రగ్రహణం ఏది అయినా గర్భిణీ స్త్రీలకు మంచిది కాదు. ఈ గ్రహణాల నుంచి వచ్చే కిరణాలు వారిది కళ్లకు హానికరం కాబట్టి గర్భిణీ స్త్రీలు సరైన కంటి రక్షణ లేకుండా గ్రహణాన్ని నేరుగా చూడకుండా ఉండాలి. మేషరాశివారు చంద్రగ్రహణం సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసి గోధుమలు, పప్పు, ఎర్రని పువ్వులు, చందనం తదితర వాటిని దానం చేస్తే గ్రహణదోషం రాకుండా ఉంటుందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు పెరుగుతాయి అంటున్నారు. వృషభరాశివారు చంద్రగ్రహణ కాలంలో శ్రీసూక్తం పారాయణం చేసి తెల్లటి వస్తువులను, పదార్థాలను, దుస్తులను దానం చేస్తే పురోగతి లభిస్తుందని చెబుతున్నారు. మిథునరాశివారు చంద్రగ్రహణ సమయంలో ఇష్టదేవతా పారాయణం చేసి దుర్గాదేవికి పండ్లను సమర్పించి గ్రహణకాలంలో గోమాతకు పచ్చిగడ్డిని తినిపిస్తే మంచి జరుగుతుందని చెప్తున్నారు. కూరగాయలు, పండ్లు, పూలు, బట్టలు తదితరాలను దానం చేస్తే శుభఫలితాలు వస్తాయని చెబుతున్నారు. కర్కాటక రాశివారు చంద్రగ్రహణ కాలంలో అన్నం, పాలు, నెయ్యి, కర్పూరం, తెల్లని పువ్వులు, ముత్యాలు తదితరాలను దానం చేస్తే జీవితంలో పురోగతి వస్తుందని చెబుతున్నారు. సింహరాశి చంద్రగ్రహణ సమయంలో ఆదిత్య స్తోత్రాన్ని పఠించి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి గ్రహణ సమయంలో గోధుమలు, ఆవనూనె, ఎర్రని వస్త్రాలను రామమందిరంలో దానం చేస్తే మంచిదని చెబుతున్నారు. కన్యారాశివారు చంద్రగ్రహణ కాలంలో శ్రీ గణేశ చాలీసాను పఠించి రామమందిరంలో నెయ్యి, కర్పూరం, జీడిపప్పు, కూరగాయలు, పండ్లు, పూలు దానం చేస్తే మంచిదని, దీనివల్ల
వ్యాపారాభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు. తులారాశివారు చంద్రగ్రహణ సమయంలో కర్పూరం, పంచదార, నెయ్యి, కూరగాయలు, పండ్లు, పూలు, వస్త్రాలు, గోధుమలు దానం చేస్తే మంచిదని, దీనివల్ల సమాజంలో గౌరవం పెరుగుతుందని చెబుతున్నారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశివారు చంద్రగ్రహణం సమయంలో సుందరకాండ పారాయణం చేస్తే మంచిదని, గ్రహణకాలంలో పేదలకు గుమ్మడికాయ, బెల్లం, ఎర్రని పువ్వులు, ఎర్రని వస్త్రాలు, కందిపప్పు వంటివి దానం చేస్తే శుభఫలితాలు వస్తాయని చెబుతున్నారు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశివారు చంద్రగ్రహణం వేళ్ల విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాటించాలని, పసుపు రంగులో ఉండే పండ్లు, పువ్వులు, నెయ్యి, గోధుమలు, ఉప్పు, పంచదార, ఆహారధాన్యాలు తదితర వాటిని దానం చేస్తే మంచిదని చెబుతున్నారు. మకర రాశివారు చంద్రగ్రహణ సమయంలో శని చాలీసా పఠించాలని, ఈ సమయంలో నల్లని దుస్తులను దానం చేయడం వల్ల శుభఫలితాలు వస్తాయని, జీవితంలో పురోగతి వస్తుందని చెబుతున్నారు. కుంభరాశివారు చంద్రగ్రహణ కాలంలో శని చాలీసా లేదా హనుమాన్ చాలీసా పఠించాలని, చంద్రగ్రహణం తర్వాత బియ్యం, గోధుమలు, ఉప్పు, పంచదార, పండ్లు, పువ్వులు, బట్టలు పంపిణీ చెయ్యాలని చెబుతున్నారు. మీనరాశివారు చంద్రగ్రహణం సమయంలో విష్ణు చాలీసా లేదా రామాయణ, మహాభారతాలను చదవాలని, పసుపు రంగులో ఉండే పదార్థాలు, పువ్వులు, బట్టలు దానం చెయ్యాలని, ఇలా చేస్తే సంపద పెరుగుతుందని చెబుతున్నారు.